అర్ధరాత్రి పిలుపు మూడవ భాగం. అడయార్ రోడ్ మీద నెంబర్ 892-221 ఇంటి ముందు పోలీస్ వ్యాన్ ఆగింది. ఇంత గొప్ప సినిమా తార పెద్ద బంగ్లాలో ఉండకుండా ఒక ఫ్లాట్లో ఎందుకు ఉంటున్నదో అన్నాడు ఒక పోలీస్ ఆఫీసర్ వ్యాన్ దిగుతూ. 4 ఫ్లాట్లు ఆవిడవేమో అన్నాడు రెండో ఆఫీసర్. రెండో అంతస్తులో మాత్రం దీపాలు వెలుగుతున్నాయి. మెట్ల దగ్గర గుర్ఖా కానీ వాచ్మెన్ కానీ లేడు. పోలీసు ఉద్యోగులిద్దరూ మెట్లు ఎక్కుతున్నారు. ఒక్క సినిమాకి 10 లక్షలు తీసుకునే ప్రఖ్యాత సినిమా నటి ఉండే ఇల్లు ఇదేనా అన్నాడు ఒక ఉద్యోగి. విచిత్రంగానే ఉంది అన్నాడు ఇంకొకతను. రెండవ అంతస్తు వరకు వెళ్ళాక మెట్లకి ఇటు ఒక తలుపు అటు ఒక తలుపు ఉన్నాయి. మెట్లు ఇంకా పైకి వెళ్తాయి. కుడివైపు ఉన్న తలుపు మూసి ఉంది, ఎడంవైపు తలుపు మూసే ఉంది. కానీ తలుపు బయట దీపం వెలుగుతుంది. ఇదే అయి ఉండాలి అన్నాడు ఒక పోలీసు ఉద్యోగి. అవును అంటూ బజర్ కోసం వెతికి కనిపించగానే నొక్కాడు. నిమిషం తర్వాత తలుపు కొద్దిగా తెరుచుకుంది. ఎవరు ప్రశ్న లోపల నుంచి. పోలీస్. తలుపు పూర్తిగా తెరుచుకున్నది. 40 ఏళ్ల అతను. నేనే ఫోన్ చేసింది అన్నాడు. బొంగురుపోయిన కంఠస్వరం. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మొహం పీక్కుపోయింది. ఎంతో దుఃఖాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. నా అరవింద పోయింది, చచ్చిపోయింది. ఎవరో పాపిష్టి విధవ చంపేశాడు. కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్నాడు. ఒక పోలీస్ ఆఫీసర్ అతని భుజం మీద చెయ్యి వేసి, జరిగింది జరిగిపోయింది, ఆ దుర్మార్గుణ్ణి పట్టుకునేందుకు పూనుకోవాలి, దుఃఖం దిగమింగుకోండి అన్నాడు. ఆ దుర్మార్గుణ్ణి పట్టుకుంటే నా అరవింద మళ్ళీ వస్తుందా? పోయింది. వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. దయచేసి శవం ఎక్కడుందో చూపిస్తారా? హత్య ఎలా జరిగిందో చెబుతారా అడిగాడు ఇంకో పోలీసు ఉద్యోగి. అదిగో అదే పడక గది, వెళ్ళండి. లోపలికి వెళ్ళి మీ కళ్ళతో మీరే చూడండి. అందాల రాశి అరవింద. అశేష ప్రజానీకం ఆదరాభిమానాలను అందుకున్న అరవింద. 82 సినిమాలలో ఎంతోమంది హీరోలతో 5 భాషలలో నటించిన అరవింద. 14 పిక్చర్లలో హీరోయిన్గా నటిస్తున్న అరవింద. ఆ ప్రొడ్యూసర్లంతా ఏమవుతారు? మీ పేరు అడిగాడు ఒక పోలీస్ కాస్త కఠినంగా. ఏదో కలలోంచి తేరుకున్నట్టు తల విదిలించి శేషయ్య అన్నాడు అతను. సరిగ్గా అదే సమయానికి క్రైమ్ ఇన్స్పెక్టర్ రమణ లోపలికి వచ్చాడు. ఏమిటి మీ రిపోర్ట్ అడిగాడు. ఇప్పుడే వచ్చాను సార్, ఈయన ఇంకా ఏమీ చెప్పలేదు. పేరు అడిగాం, శేషయ్య అని చెప్పాడు సార్. సరే శేషయ్య గారు, అరవింద మీ కుమార్తెనా అడిగాడు ఇన్స్పెక్టర్. నో, అరవింద డాడీని నేను. ప్లీజ్, అరవింద మీ కుమార్తె అవునా కాదా అని అడిగాను. నన్ను డాడీ అని పిలుస్తుంది. నేను పెంచి పెద్ద చేశాను. నేనే సినిమాల్లో చేర్పించాను. నేనే ఇంత వృద్ధిలోకి తెచ్చాను. కన్నతండ్రిని కాకపోవచ్చు, అంతకన్నా ఎక్కువగా మమకారం. సరే సరే, తర్వాత ఆ విషయం మాట్లాడదాం. శవం ఆ గదిలో ఉంది, వెళ్ళండి అన్నాడు శేషయ్య. ఇన్స్పెక్టర్ గది తలుపు తెరుచుకొని లోపలికి వెళ్ళాడు. చల్లగా ఉంది. ఎయిర్ కండిషన్ గది. పెద్ద మంచం. మంచం పక్కన ఒక డ్రెస్సింగ్ టేబుల్, ఒక బీరువా. మంచం పక్కన ఒక బల్ల. బల్ల మీద 2 గ్లాసులు, పింగాణి ప్లేటు. ప్లేట్లో చిప్స్, జీడిపప్పులు కాసిన్ని. మంచం మీద వెల్లకిలా పడుకున్నది. గులాబీ రంగు చీరే, అదే రంగు జాకెట్టు. వదులుగా జారుముడి వేసుకున్న జుట్టు ఒక పక్కగా వేలాడుతుంది. మంచం మీద నుంచి కిందికి 2 చేతులు తల కిందికి దిండు కిందికి మడిచి పెట్టుకున్నది. కళ్ళు మూసుకున్నాయి. ఛాతీకి దిగబడి ఉంది కత్తి. ఛాతీ మీద నుంచి కారిన రక్తం జాకెట్లోంచి పమిటలోంచి దుప్పటి మీదికి కారి గడ్డ కడుతుంది. ఇన్స్పెక్టర్ రమణ చెయ్యి ముట్టుకొని చూశాడు. ప్రాణం లేదని నిశ్చయించుకున్నాడు. గది అంతా ఒక్కసారి కలయజూసి మళ్ళీ బయటికి వచ్చాడు. శేషయ్య గారు, ఈ హత్య ఎలా జరిగిందో చెప్పండి అడిగాడు. నాకు తెలియదు అన్నాడు శేషయ్య. హత్య జరిగిందని మీకు ఎలా తెలిసింది అడిగాడు. గదిలోకి వెళితే తెలిసింది. రక్తం చూస్తే తెలిసింది. నా అరవిందను ప్రాణం లేని శివంగా చూస్తే తెలిసింది అరిచాడు. ప్లీజ్ ఆవేశపడకండి. ఈ ఫ్లాట్లో మీరు అరవింద గారు మాత్రమే ఉంటున్నారా అడిగాడు ఇన్స్పెక్టర్. అవును.
అరవింద గారికి తల్లి లేదా? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు లేరా? ఇంట్లో పనివాళ్ళు లేరా? తల్లి ఉంది. నా భార్య అరవిందని మేము పెంచుకున్నాం. తోబుట్టువులు ఉన్న వాళ్ళతో అరవిందకు సంబంధం లేదు. ఎప్పుడో వాళ్ళను వదిలేసి ఈ ఊరికి వచ్చేశాం. సరే, ఇంట్లో పనివాళ్ళు ఎవరు లేరా? లేకేం, చాలామంది ఉన్నారు. వంట మనిషి ఉన్నది. షూటింగ్కి కూడా వెళ్ళేందుకు ఒక చెలికత్తె ఉన్నది. కార్ డ్రైవర్ ఇంట్లోనే ఉంటాడు. ఫ్యాన్ మెయిల్, అకౌంట్స్ వ్రాసే గుమాస్తా కూడా ఇంట్లోనే ఉంటాడు. సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది. ఈ ఇంట్లో అంతమందే? అడిగాడు ఇన్స్పెక్టర్. ఇది కాదు ఇల్లు. 12 గ్రౌండ్స్లో కట్టిన పెద్ద ఇల్లు మంగంబాకం సుబ్బారావు ఎవెన్యూలో ఉంది. అయితే ఇది మా ఇల్లే. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నాడు శేషయ్య మాటలు మింగుతూ. ఎందుకు? అడిగాడు ఇన్స్పెక్టర్. ఎందుకేమిటి? సినిమా తార, అందులోనూ అరవింద లాంటి పెద్ద తారకి గోప్యంగా ఒక ఇల్లు కావద్దు? గోప్యంగా ఇల్లు ఎందుకో విపులంగా చెబుతారా? అడిగాడు ఇన్స్పెక్టర్. అరవిందకు దాదాపు 25 ఏళ్ళు. పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. ఎప్పుడన్నా ఎవరి మీదన్నా మోజు కలిగితే ఈ ఇంటికి వస్తుంది అతనితో. ఏ ప్రొడ్యూసర్తోనో విడిగా మాట్లాడాలంటే అతన్ని ఇక్కడికి తీసుకువస్తుంది అన్నాడు శేషయ్య. మంగంబాకంలో ఉండే ఇంటికి ఎందుకు తీసుకెళ్లేది కాదు. అక్కడికి తీసుకువెళ్తే నలుగురికి తెలుస్తుంది. పత్రికల వాళ్లకు అదే పని. ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తారా అని కనిపెట్టుకొని ఉండటం చూసి అవాకులు చెవాకులు పత్రికల్లో వ్రాయడం. అందుకే ఈ ఫ్లాట్ కొన్నాం. అన్ని ఫ్లాట్స్ అద్దెకు ఇచ్చాం. ఈ ఒక్క ఫ్లాట్ మాత్రం అట్టి పెట్టుకున్నాం. ఈ ఫ్లాట్కు వచ్చేది వెళ్ళేది అరవింద, సినిమా తార అని ఎవరికీ తెలియదు. తెలియకుండా ఎలా ఉంటుంది? అడిగాడు ఇన్స్పెక్టర్. ఇక్కడికి మా బెంజ్ కారులో రాదు. పాత అంబాసిడర్లో వస్తుంది. రాగానే కారును పంపించి వేస్తుంది. మళ్ళీ తను ఇంటికి వెళ్ళదలుచుకున్నప్పుడు ఫోన్ చేస్తుంది కారును పంపమని. మిగతా ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు అందరూ పెద్ద మనుషులు. ఒకరి జోలికి పోరు. వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు అన్నాడు శేషయ్య. సరే, ఆ విషయాల తర్వాత మాట్లాడుకుందాం. ఈ హత్య గురించి వివరాలు చెప్పండి అడిగాడు ఇన్స్పెక్టర్. ఈరోజు సాయంకాలం షూటింగ్ జరుగుతూ ఉండగా చెప్పింది నన్ను ఈ ఫ్లాట్కు వెళ్ళమని. నేను వచ్చి బెడ్రూమ్లో కావలసిన ఏర్పాట్లు చేసి అవతల ఉన్న గదిలోకి వెళ్ళి పడుకున్నాను. బెడ్రూమ్లో మీరు చేసిన ఏర్పాట్లేమిటి? విస్కీ సీసా, గ్లాసులు, చిప్స్, బ్రెడ్ బటర్ స్లైసెస్, అంతకన్నా ఏముంది? ఆమె ఎన్ని గంటలకు వచ్చింది? దాదాపు 7 గంటలకు వచ్చింది. షూటింగ్ నుంచి తిన్నగా ఇక్కడికే వచ్చింది. కూడా ఎవరు ఉన్నారు? నాకు తెలియదు. నేను చూడలేదు. మీరు వెళ్ళి తలుపు తీయలేదా? లేదు. నాకు తెలిసి ఉన్న మనిషి. నేను చూడటం తనకి, అంటే అరవిందకు అభ్యంతరం లేకపోతే కలిసే వస్తాం. నన్ను ముందుగా వెళ్ళమని చెప్పిందంటే దానికి అర్థం తన కూడా వచ్చే మనిషిని నేను చూడటం ఇష్టం లేదని. అందుకే అరవింద వచ్చి పిలిచేంత వరకు నేను ఆ గదిలోంచి బయటికి రాను. అయితే ఆమె లోపలికి ఎలా వచ్చింది? అడిగాడు ఇన్స్పెక్టర్. ముందు తలుపుకి తాళం ఉంది. దానికి 2 చెవులు ఉన్నాయి. ఒకటి నా దగ్గర, ఒకటి అరవింద దగ్గర ఉంటాయి. తనే తాళం తెరుచుకొని లోపలికి వచ్చింది. అయితే ఆమె కూడా వచ్చిన మనిషిని మీరు చూడలేదన్నమాట? లేదు. అరవింద వచ్చి పిలిచేంత వరకు మీరు మీ గదిలోంచి బయటికి రారు అని చెప్పారు. ఈ రాత్రి పిలిచిందా? పిచ్చి పిల్ల ఎలా పిలుస్తుంది? వాడెవడో రాక్షసుడు చంపేశాడు. మీరు అరవింద పడక గది తలుపు తెరిచి చూశారా? అవును. ఎందుకు? బాత్రూంకి వెళ్ళాలని లేచాను. నా గది తలుపు తెరుచుకోలేదు. ఎంత లాగినా రాలేదు. ఎవరో బయట గడియ పెట్టారని గ్రహించాను. బయటికి ఎలా వచ్చారు? అరవింద పడక గదికి నా గదికి మధ్య తలుపు ఉన్నది. ఆ గది తలుపు నా వైపు గడియ పెట్టాను. అరవింద పడక గది వైపు గడియ పెట్టదు. ఒక్కొక్కప్పుడు ఆమెతో వచ్చిన మనిషి త్వరగా వెళ్ళకపోతే నన్ను పిలుస్తుంది తన గదిలోకి. లేదు, ఒక్కొక్కప్పుడు వచ్చిన మనిషికి మోతాదు కాస్త ఎక్కువై అల్లరి అతను చేస్తే నన్ను పిలుస్తుంది. ఆ తలుపు తీసుకొని వెళ్తాను. అప్పుడు చూశాను. గదిలో గ్లాస్ కానీ కత్తి పిడి కానీ మీరు ముట్టుకున్నారా? అడిగాడు ఇన్స్పెక్టర్. లేదు. కత్తి, రక్తం చూడగానే పిలిచాను. పలకలేదు. ముట్టుకొని చూశాను. పలకలేదు. ప్రాణం లేదు. వెంటనే కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాను. అరవిందతో వచ్చిన మనిషి ఎవరైనది డ్రైవర్ చెప్పగలుగుతాడు కదూ? అన్నాడు శేషయ్య. డ్రైవర్ ఇంట్లో ఉంటాడా? ఇంటికి ఫోన్ చేసి డ్రైవర్ని వెంటనే రమ్మనండి ఇక్కడికి. శేషయ్య ఇంటికి ఫోన్ చేశాడు. టెలిఫోన్ పెట్టేసి డ్రైవర్ సుబ్బయ్య ఇంట్లో లేడట, ఇంటికి రానే లేదట అన్నాడు శేషయ్య. షూటింగ్ నుంచి బయలుదేరేటప్పుడు ఎవరిని కారు ఎక్కించుకుంది అక్కడ ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు కదూ అన్నాడు ఇన్స్పెక్టర్.
అలా ఎన్నడూ చెయ్యదు. నలుగురికి తెలిసేటట్టు చెయ్యదు. ఏ బీచ్ దగ్గరో ఏ తాజ్ హోటల్ దగ్గరో కారు ఆపితే వచ్చి ఎక్కుతాడు ఆ మనిషి. అలాగా అయితే మీ డ్రైవర్ సుబ్బయ్య కోసం కాచుకోవాలి. రాత్రికి ఎక్కడికో వెళ్ళి ఉంటాడు, తెల్లారగానే ఇంటికి వస్తాడు అంటూ ఉండగా వేలి ముద్రల నిపుణులు మరికొందరు పోలీసు ఉద్యోగులు వచ్చారు. ఈ హడావుడి అంతా చూసి మిగతా ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు నిద్రలేచి మెట్ల దగ్గర పోగయ్యారు. అరబిందతో పాటు వచ్చిన మనిషిని వీళ్ళల్లో ఎవరైనా చూశారేమో దర్యాప్తు చేయి అన్నాడు ఇన్స్పెక్టర్ సార్జెంట్తో. వేలి ముద్రల నిపుణులు వేలి ముద్రల కోసం పరీక్ష చేస్తున్నారు. విస్కీ గ్లాసులు, పింగాణి, పళ్ళ్యాలు శ్రద్ధగా చూస్తున్నారు. డాక్టర్ శవాన్ని పరీక్ష చేస్తున్నాడు. 12 గంటల ప్రాంతంలో ప్రాణం పోయి ఉండాలి. చాలా పదునైన కత్తి, ఒకే ఒక్క పోటు పొడిచాడు, చాలా బలంగా చెప్పుకుపోతున్నాడు డాక్టర్. బయట ఏదో గొడవ జరుగుతుంది. ఎవరో అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. ఇన్స్పెక్టర్ తలుపు దగ్గరికి వెళ్ళాడు. గుమ్మం దగ్గర నిల్చున్న గుంపులోంచి తడబడుతూ నిలబడుతూ అడుగు తీసి అడుగు వేయలేక వేస్తూ తలుపు వైపు వస్తున్నాడు ఒకతను. ఎవరో చేయి పట్టుకున్నారు, మరెవరో పడిపోకుండా పట్టుకుంటున్నారు. సార్జెంట్ ఏదో అడుగుతున్నాడు. అతను మాట్లాడటం లేదు. అతి కష్టం మీద ఊపిరి తీసుకుంటూ రొప్పుతూ అడుగు వేశాడు ముందుకి. అతని ఛాతీ అంతా రక్తమయం, అతని బట్టలన్నీ రక్తం, ఎర్రని రక్తపు ముద్దలా ఉన్నాడు. ఇన్స్పెక్టర్తో పాటు తలుపు దగ్గరికి వచ్చిన అరవింద్ తండ్రి శేషయ్య అతన్ని చూడగానే సుబ్బయ్య అన్నాడు. సుబ్బయ్య ముందుకు అడుగు వేశాడు. వేయలేక పడిపోయాడు. ఆఖరి ఊపిరి వదిలేశాడు.